శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్ హ్యాండ్లూమ్స్ కాంప్లెక్స్ విజేతలకి కంగ్రాచులేషన్స్. ఇంకా V3 ప్రేక్షకులకి పర్టికులర్గా మా అందరి పద్మశాలి ఫ్యామిలీస్కి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇంకా మన ఫిల్మ్ యూనిటీకి గద్దార్ అవార్డు రావడం చాలా చాలా మంచిది, చాలా గర్వంగా ఉంది. సో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ హ్యాండ్లూమ్ హౌస్ ఇంకా పెరగాలి, ఇంకా మల్టిపుల్ మన కాంప్లెక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా యొక్క శ్రీలక్ష్మి వైట్ హౌస్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ జ్యువెలర్స్ కాంప్లెక్స్లో 2వ సంవత్సరము లక్కీ బంపర్ డ్రాను ముఖ్య అతిథులు కుమారి యాక్టర్ పూనం కౌర్ గారి చేతుల మీదుగా మరియు బుధాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ తరక వెంకటేశ్వరరావు చేతుల మీదుగా వ్యాపారస్తు సమక్షంలో తీయడం జరిగింది. ఈరోజు మొదటి బహుమతిగా 4 యాక్టివా హోండోలు, 2వ బహుమతిగా ల్యాప్టాపు, 3వ బహుమతిగా రిఫ్రిజిరేటరు, 4వ బహుమతిగా వాషింగ్ మిషన్, తర్వాత ఓవెన్స్, కుక్కర్సు, ఇలాంటి 144 బహుమతులని మా యొక్క వినియోగదారులు గెలుపొందారు. మా కాంప్లెక్స్ని ఆదరిస్తున్న వినియోగదారులకు, మహిళలకు, మహిళామణులకు, శ్రేయోభిలాషులందరికీ మా యొక్క ఓనర్స్ అసోసియేషన్ అండ్ మర్చెంట్స్ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రతి సంవత్సరము ఈ విధంగానే ఇది 2వ సంవత్సరం అండి. 2023 15వ తారీఖు అక్టోబర్లో మొదలైన మా కాంప్లెక్స్ గత సంవత్సరము కూడా దసరా, దీపావళి, సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క బంపర్ డ్రా కార్యక్రమం నిర్వహించాము. ఈ సంవత్సరం కూడా దసరా, దీపావళి మరియు సంక్రాంతి, ఉగాదికి సంబంధించిన ఈ యొక్క బంపర్ డ్రాను 2వసారి బంపర్ డ్రా లక్కీ బంపర్ డ్రా నిర్వహించి ఘనంగా ఈ కార్యక్రమాన్ని మాకు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఈరోజు మా కూపన్లలో 80,000 కూపన్లు దగ్గరగా కూపన్లు డ్రా బాక్స్లో వేయడం జరిగింది. 1,00,000కు దగ్గరగా మాకు డ్రా బాక్స్లో వేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. చేనేత అభిమానులకు నిలువుటెత్తు అద్దం మా శ్రీలక్ష్మి వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్. 2 సంవత్సరాలుగా చేనేత అందరూ కూడా ఒకే వేదిక చేసుకొని మార్కెటింగ్ను నిర్వహిస్తున్న సందర్భంలో మాకు అత్యద్భుతంగా చేనేత అభిమానుల నుంచి మంచి రెస్పాండ్ వస్తుంది. ఆ క్రమంలోనే వారిని సత్కరించుకునే క్రమంలో మేము వారికి ఏ విధంగా సత్కరించుకోవాలనే ఒక ఆలోచనతోటి ఈ లక్కీ డ్రాని నిర్వహించడం. ప్రథమ సంవత్సరం నిర్వహించాము, ఇది 2వ సంవత్సరము. వారికి నిర్వహించుకొని వారికి బహుమతులను అందజేసి వారిని ఆనందపరచడమే కాకుండా మా కాంప్లెక్స్ నుంచి వారికి సరసమైన ధరలు, మన్నికమైన చేనేత వస్త్రాలు మరియు ఎన్నో వెరైటీలతోని వారికి మా వస్త్ర కళాకారుల చేతుల మీదుగా అందిస్తున్నాం. కాబట్టి వారు విపరీతంగా కూడా మా కాంప్లెక్స్కి విచ్చేసి కొనుగోలు చేస్తున్నందుకు వారికి ఈ రూపకంగా మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన కాంప్లెక్స్ చైర్మన్ గారు మరియు బుధాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ 5 నిమిషాల్లో మన వద్దకు చేరుకుంటారు, దారిలో ఉన్నారు. వారు కూడా మనం ముఖ్య అతిథిగా ఈరోజు గౌరవించుకోవడం జరుగుతుంది. వేదిక జగదీష్ గారు, కోశాధికారి గారు సుదర్శన్ అన్న గారు మరియు సహాయ కార్యదర్శి యాదవ్ గారు, చైర్మన్ గారు, బుధాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీ తరక వెంకటేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. మేడం మన చైర్మనే వచ్చినటువంటి మన కాంప్లెక్స్ చైర్మన్ లాస్ట్ టైం కూడా ఒక మహిళని మనము ముఖ్య అతిథిగా పిలుచుకొని మరి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. అదేవిధంగా ఈసారి మరి మన మీద
కార్యక్రమాలు వ్యాపార అభివృద్ధిలో చేస్తుంటాం. ఇంకా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిర్వహించి వినియోగదారుని ఆకర్షించి ఈ యొక్క కాంప్లెక్స్ అభివృద్ధి. పూనం కౌర్ గారు ఈ రోజుల్లో ఎవరు కూడా గెస్ట్గా పిలిస్తే మనకు ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. అలాంటి లాభాపేక్ష లేకుండా ఏ స్వార్థం లేకుండా చాలా కాలంగా హ్యాండ్లూమ్ కోసం పనిచేస్తున్న పూనం కౌర్ గారికి ఖచ్చితంగా మనం క్లాస్ కొట్టాల్సిన అవసరం ఉంది. అలాగే మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో భాగంగా కూడా రాహుల్ గాంధీ గారితో సహా ఈ దేశం భారత్ జోడో యాత్రలో పాల్గొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వారి వంతు వారి ప్రయత్నం కూడా దోహదపడిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మేడం పోచంపల్లి బ్రాండ్ ఆఫ్ హ్యాండ్లూమ్ మేడం, ఇది వరల్డ్ వైడ్గా పోచంపల్లి మీకు తెలిసిందే. మీరు టైం ఇవ్వాలి కానీ మేము ప్రతి అకేషన్కు మిమ్మల్ని తీసుకొని పోయి మా పోచంపల్లి పేరు చెప్తే చాలు మేడం, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది. సో జాతీయ స్థాయిలో మన హ్యాండ్లూమ్కి గుర్తింపు తేవడమే కాకుండా ఈ యొక్క నేత కార్మికులకి ఎలా మన జీవనోపాధి పెంచగలుగుతాం, మన యొక్క వస్త్రాలని ఎలా మార్కెటింగ్ చేయగలుగుతాం, ప్రభుత్వం ద్వారా ఎలాంటి సహకారాన్ని పొందగలుగుతాం, ఇవన్నీ మీ ద్వారా మేము ఖచ్చితంగా పని తీసుకుంటామని మీరు సహకరించాలని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్లూమ్ ప్రచారకర్త డాక్టర్ మీ అందరికీ సుపరిచితులే మేడం కుమారి పూనం కౌర్ గారు మన కాంప్లెక్స్ని వాళ్ళు చూశారు. ఇంతకుముందే అన్ని గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం తిరిగి చూశారు. మన యొక్క కాంప్లెక్స్ కూడా బాగుంది. ఇక్కడ ఉన్న వస్త్రాలు, ఆభరణాలు అన్నీ కూడా చూసి సంతోషించారు. మేడం పూనం కౌర్ గారిని మాకు ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి పూనం కౌర్ గారు, మరియు పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ కడక వెంకటేష్ గారు, మరి కార్యవర్గం అందరికీ కూడా నా యొక్క నమస్కారం. చాలా సంతోషం మీ అందరి మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడంలో. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా నాకు గత 15-20 సంవత్సరాలుగా అసోసియేషన్ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉంటున్నటువంటి పూనం కౌర్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ వారు హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారు పనిచేయడం జరిగింది. వారు నాతో కలిసి దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుంచి మేము దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పర్యటన చేశాము. కోవిడ్ సమయంలో కూడా చౌటుప్పల్లో దాదాపుగా ఒక 3 నుంచి 4 లక్షల రూపాయల నిత్యావసర సరుకుల్ని వారు వారు సొంతంగా సమకూర్చి కూడా చేనేత కళాకారులకు అందజేయడం జరిగింది. ఇట్లా జీరో జిఎస్టీ ఉద్యమంలో మేము దాదాపుగా కలిసి ఒక 15 రాష్ట్రాలు తిరిగాము. ఒక సభ్యుల నుంచి కూడా స్టార్ట్ చేయాలి అంటే ఒక ప్రభుత్వాల మీద ఒత్తిడే కాకుండా ప్రమోషన్ కూడా మన తరఫు నుంచి ఉండవలసిన అవసరం ఉండదు. పౌరులు అనైతిక పోటీ, తర్వాత ఈ ప్రింటెడ్ శారీస్ వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది అనేది పెద్దలు ఇక్కడ కనక రమేష్ గారు కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఢిల్లీ లెవెల్లో కూడా చాలా మందికి రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఒక ప్రయత్నం కూడా చేసి మనకు రావాల్సినటువంటి నిధులు, తర్వాత మన పరిరక్షించిన హక్కుల గురించి కూడా మాట్లాడడంలో అందరం కూడా కలిసి. అలాగే పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ అయినటువంటి కనక రమేష్ గారు మరియు శ్రీరంగం అధినేత శ్రీ శంకర్ గారు మేడం గారికి రాష్ట్రం కానుకగా ఇస్తున్నారు. మేడం గారికి ఇచ్చిన సత్కారము గౌరవనీయులు
గౌరవనీయులు శ్రీ కనకశంకర్ గారు శ్రీ హ్యాండ్లూమ్స్ అధినేత అయినటువంటి కనకశంకర్ గారి చిరు సత్కారం. నిజాం కాలేజ్ ప్రొఫెసర్గా ఎన్నో సంవత్సరాల సేవలు అందించి మరియు మన చేనేత పైన ఎన్నో రకాల పుస్తకాలను రచించి చిక్కుముడి చేనేత విధానం గురించి రచించిన మా చుక్క శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గారు, మున్సిపల్ చైర్మన్ గారు కడప వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి సినీ నటి, అదేవిధంగా చేనేత ప్రచారకర్తగా ఈరోజు ఆహ్వానించుకోవడం జరిగింది పూనం కౌర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి కడక రమేష్ గారు, బస్టర్ సురేష్ గారు, పెద్ద జగదీష్ గారు, మిత్రుడు వెంకన్న నేత గారు. మార్కెట్ అంటే సాధారణంగా ఏమంటారంటే రైతుల నుంచి వినియోగదారులకు ఎట్లయితే అంత సరుకులు అందాలను, ఆహార ఉత్పత్తులు అందాలను, అదేవిధంగా చేనేత కార్మికుల నుంచి నేరుగా వినియోగదారులకు అందాలనేటువంటి మాట మాట్లాడుతుంటారు. కానీ గత 20-30 సంవత్సరాల నుంచి దాన్ని నిజం చేసినటువంటి వాళ్ళకు ఈ మార్కెట్ 20 ఏళ్ళలో 3 మార్కెట్లు ఎల్బీనగర్ ప్రాంతంలో వచ్చాయి. కాబట్టి ఆ నిజమైన చేనేత ఉత్పత్తిదారులు వాళ్ళ ఉత్పత్తులను ఇక్కడ వినియోగదారులకు అందించేటువంటి ఒక అవకాశం ఈ మార్కెట్ల ద్వారా లభించింది. ఈ యొక్క కార్యక్రమానికి తెలుగు, మలయాళీ, కన్నడ, హిందీ ఎన్నో భాషల్లో నటించిన ఈరోజు మనం పిలిచిన ఆహ్వానాన్ని మన్నించి మన కాంప్లెక్స్ విచ్చేసిన ముఖ్య అతిథులు కుమారి పూనం కౌర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. అండ్ అందరికంటే ముందు మీకు అడ్వాన్స్ ఉగాది విషెస్. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకోటి నాకు చాలా ఆనందం కలిగింది, ఫస్ట్ గద్దార్ అవార్డ్ మన ఫిల్మ్ యూనిటీకి వచ్చింది. మన కొండ లక్ష్మణ్ బాబు గారిని ఆ మూవీ ద్వారా మనం గుర్తు చేస్తున్నాము. కొండ లక్ష్మణ్ బాబు గారు అంటే చేనేత, కొండ లక్ష్మణ్ బాబు గారు అంటే నిజాయితీ, కొండ లక్ష్మణ్ బాబు గారు అంటే తెలంగాణ. సో ఈ చేనేత అనేది వ్యాపారం కాదు. చేనేత హిందీలో చెప్తే ఒక క్రాంతి. చాలా మందికి ఇది వ్యాపారం కావచ్చు, కానీ నాకు మా నాన్న ఇచ్చిన ఒక ఆశీర్వాదం. ఆయన చెప్పింది నా కూతురు టెక్స్టైల్స్ కోసం పనిచేయాలి. ఆ ఆశీర్వాదం ఎలా ఇచ్చారో ఒక 2 డ్రీమ్స్ ఆయన ఇచ్చారు. మీ మమ్మీకి నన్సారా సైడ్ తీసుకెళ్ళాలి, అది పాకిస్తాన్లో ఉంటుంది, నువ్వు టెక్స్టైల్లో పనిచేయాలి. నేను మా మమ్మీని పాకిస్తాన్ వెళ్ళి అక్కడ శివుడి గుడి ఓపెన్ చేయించి పూజ చేయించి మా గుడికి వెళ్ళి మా నాన్న ఆఖరికి ఒక విష్ని కంప్లీట్ చేశాను. ఇంకో విష్ని కంప్లీట్ చేయాలని ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను. కానీ ఆ ప్రయాణంలో నాకు ఒక గైడ్ లాగా కూర్చుంటుంది వెంకన్న నేత గారు. సో అందరికంటే ముందు మన అఖిల భారతీయ పద్మశాలి సంఘంలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి కార్యకర్త నాకు ఒక ఫ్యామిలీ. సో నాకు ఒక వేరే అమ్మాయిలాగా నాకు ప్లీజ్ చూడకండి. మీరు మూవీస్ అన్నీ చెప్తుంటారు, కానీ ఒక మాజీ యాక్ట్రెస్ని కానీ చేనేత చీర చూస్తే కేవలం అందం కాదు, మన దేశం దాంట్లో కనిపిస్తుంది. మన దేశ కళ, మన దేశ హిస్టరీ, అది మన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉండొచ్చు, అది రామ మందిరం ఉండొచ్చు, అది తెలంగాణ ఉండొచ్చు, అది ఎన్ని టెంపుల్స్ అయినా ఉండొచ్చు. చేనేత అంటే కేవలం వృత్తి కాదు, చేనేత అంటే మన దేశ కళ, మన దేశ ప్రైడ్. సో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడానికి. ఇంకా నాకు పనిచేయాలని ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి మనిషి, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి నాకు చీర ఇచ్చారు. ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను, ఎప్పుడైతుందో నాకు తెలియదు, కానీ ఏ రోజు నేను మోడీ గారిని కలిసి మన చేనేత గురించి మాట్లాడతాము,
మీరు ఆశీర్వాదం ఇస్తే ఆ మార్కెట్ ఆశీర్వాదం ఇచ్చినట్టు మీ అందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలందరూ ఓన్లీ ప్రతి ఫెస్టివల్కి ప్రతి ఒక్క ఇంట్లో ఒక చేనేత చీర ఉండాలి అని నాకు కోరిక. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా మనం పోరాటం చేస్తున్నాము, ఇది చేస్తూనే ఉంటాము. కానీ నాకు బాధ కలిగించింది ఏంటంటే చాలామంది ఈ క్రాఫ్ట్ని మర్చిపోయి ప్రొఫెషన్ని వదిలేసి మనకి సపోర్ట్ లేకుండా వెంకన్న గారు చెప్పారు బడ్జెట్ ఏది పెట్టకుండా పేరు మాటికి పెద్ద ఫ్యాషన్ షోస్, పేరు మాటికి పెద్దగా ఖాదీ గురించి మాట్లాడుకోవడం. కానీ ఖాదీ లేకపోతే చేనేత లేకపోతే మనకు ఫ్రీడమ్ కూడా ఉంటుంది కాదు అని అది మనం మర్చిపోకూడదు. సో దీని గురించి మనం ఇంకా పోరాటం చేయాలి. ఇంకా ఐడియాస్ ఉన్నాయి వెంకన్న గారికి, దీన్ని ఇంటర్నేషనల్ వేగా ప్రొజెక్ట్ చేయాలని, అది చేయాలని అని నాకు ఉంది. ఆ ట్యాక్సెస్ కోసం ఎంత వెళ్ళాలో అది అమెరికా ఉంటున్న సెంటర్ ఉంటున్న పోరాటాన్ని మారుస్తున్నాను. థ్యాంక్ యూ. స్మార్ట్ మొబిలిటీకి ఒకటి, 4th ప్రైజ్ రిఫ్రిజిరేటర్ ఒకటి, 5th ప్రైజ్ వాషింగ్ మిషన్ ఒకటి, 6th ప్రైజ్ ఓవెన్స్ 2, 7th ప్రైజ్ వ్యాక్యూమ్ క్లీనర్స్ 2, 8th ప్రైజ్ ప్రెషర్ కుక్కర్స్ 12. ఈ అందరి ముందు ముఖ్య అతిథి సమక్షంలో ముఖ్య అతిథి చేతుల మీదుగా ఈ యొక్క పంపకాన్ని నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పెట్టడం కూడా లోపలికే చేయి పెడతారు కదా, బయట ఉన్నది పైన ఉన్నది తీయరు. కూడా వాళ్ళకు 3 పీస్ నాన్ స్టిక్ కుక్కర్ ఇచ్చిన ఐటమ్ ఒక నిమిషం. మేడం పూనల్ గౌడ్ గారు మొదటి బంపర్ ప్రైజ్ 4 యాక్టివ్ ఓనర్ని మేడం గారి చేతుల మీద తీసుకున్నాము. 4 మేడం. అయ్యో పైన ఉన్నాడే పాపం చేశారు. చెక్ చెక్. కోటి విశ్వాస్ జే గౌడ్, సరూర్ నగర్, హైదరాబాద్. షాప్ వచ్చేసి సీనియర్స్ సాయి సుష్మా, నంబర్ 3, శ్రీ హ్యాండ్లూమ్స్, ఫర్ శ్రీ హ్యాండ్లూమ్స్.
నాలుగోది ఇది ఎనిమిది చేయాలా కే నవీన్ హైదరాబాద్ కొత్తపేట షీ నీడ్స్ సారీస్ అండ్ రెడీమేడ్ గారు త్వరగా వెంకటేశ్వర గారు చేతులుగా తీయబడు పి సుకన్య హైదరాబాద్ శ్రీ హ్యాండ్లూమ్స్. థ్యాంక్ యూ. థర్డ్ ప్రైజ్ అంటే ఇప్పుడు స్మార్ట్ ఓవర్ టీవీ మన చరిత్ర నాయకులు ఎక్కడ మన కార్యదర్శి రమేష్ గారి దుకాణంలో నవీన్ ఖమ్మం సద్గుణ సర్వీస్ కంగ్రెస్ అండి. ఆర్ రామదాస్ గారు నాదర్లు కృష్ణ హ్యాండ్లూమ్స్ అండ్ ఫర్నిషింగ్ కన్వర్సేషన్. కుక్కర్స్ అండి 12 ఉన్నాయి. భవతి గ్రాఫిక్స్ వారు కుక్కర్ ఫస్ట్ బి రజిత బిఆర్ ప్లస్ కుక్కర్ విజేత. నెక్స్ట్ ఒకటి హైదరాబాద్ శ్యామ్ శ్రీనివాస్ ఉమెన్స్ ప్లేయర్ ఆరాధ్య ఉమెన్స్ ప్లేయర్. అయినా సార్ కాంగ్రెస్ రండి ఫ్రమ్ శ్రీనివాస్. బాలాసింహ బి వెంకటరమణ దీపక్ జోషి సిటిజన్ స్టూడియో. జగదీష్ గారు ఉదయశ్రీ గారు పైకి రండి. జే తేజస్విని షిరిట్ శివకుమార్ షిరిట్ శ్రీనివాస్ షిరిట్ లాస్ట్ వన్
ఈ 12 కూపన్లు పుకారులో తీయడం జరిగిందండి. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, వ్యాపారస్తులకు, వినియోగదారులకు, మహిళలకు